శ్రీ గురుభ్యో నమ. గత సంచిక లోపల మనం లలితా సహస్రనామాల లోపల అమ్మవారి యొక్క కనుబొమ్మల గురించి ఉన్న నామం తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత నామం వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్నీనాభలోచన. ఇది అమ్మవారి నేత్రముల గురించి చెబుతున్న నామం. అమ్మవారి యొక్క నేత్రములు దేంతో పోల్చారు? మీనాభలోచన. లోచన అంటే నేత్రములు. మీనాభ, మీనా అంటే చేప వంటి కన్నులు కలిగిన అమ్మవారు అని. మామూలుగా కనులను చేపలతో పోల్చడం అనేది ఏదైతే ఉందో అది సౌందర్య అలంకారము. మామూలుగా అమ్మవారి నామాలన్నీ కూడా మీనాక్షి, కామాక్షి. మరి అమ్మవారిని ఆ చేప వంటి కనులు ఉన్న అమ్మవారుగా మనం అమ్మవారి రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. ఇందులో ఏమున్నది? వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. చలన్ మీనా ఎక్కడ వచ్చింది? మీనాభ అంటే చలన్ మీనాభలోచన ఇక్కడ వచ్చింది. ఎటువంటి చలనము? ఎక్కడ ఉన్నాయి ఆ చేపలు? చేపలు వంటి కనులు. పరీవాహ ఎటువంటి ప్రవాహము? వక్త్రలక్ష్మీ పరీవాహం అంటే శోభతో కూడిన అమ్మవారి యొక్క వక్త్రము అంటే మొహము. మొహముతో కూడిన అంటే శోభతో కూడిన మొహములో కదలాడుతున్న చేపల వంటి కన్నులు కలిగిన అమ్మవారు అని మనం ప్రవాహము అని చెబుతున్నాం. ఇక్కడ ప్రతీది అమ్మవారి నామాల్లో గమనిస్తే ప్రతీది కూడా నవచంపక పుష్పాభ అని చెప్పేసి నవ అన్న మాట వాడడము, ఇక్కడ ప్రవాహము అన్న మాట, పరీవాహ అన్న మాట వాడడము. అలాగే ఎక్కడ చూసినా కానీ నిత్యనూతనంగా, నిత్యనూతనం అంటే అప్పుడే వికసించిన, అప్పుడే పుట్టిన, లేదంటే అప్పుడే ప్రవహిస్తున్న అటువంటి నామాలతో అమ్మవారిని పోల్చడం జరిగింది. ప్రతిదీ అంటే నిత్యనూతనంగా ఉండే నామాలతో వశిన్యాది వాగ్దేవత ఋషులు మనకు ఈ నామాలు అనేది ఇవ్వడం జరిగింది. అందులో వక్త్రలక్ష్మీ పరీవాహ ఎటువంటి ప్రవాహము అంటే లక్ష్మి అనే కాంతులతో, లక్ష్మి అనే శోభతో కూడిన ప్రవాహము లోపల రెండు కనులు. ఎటువంటి కనులు? మీనాభ చేప వంటి కనులు కలిగిన అమ్మవారు అని. ఈ ప్రవాహం అనేది మనకు చాలా నామాల లోపల కనిపిస్తూనే ఉంది. మొట్టమొదటి ధ్యాన శ్లోకంలోనే అరుణాం కరుణాం తరంగితాక్షీం అనుంది. ఆక్షీం ఏం ఆక్షీం? తరంగితాక్షీం. కరుణ అనే ప్రవాహముల చేత, కరుణ అనే ప్రవాహము తరంగముల చేత మనందరినీ కూడా కటాక్షిస్తున్న అమ్మవారు అని. ఈ నామం లోపల మనకు అమ్మవారి నేత్రముల గురించి వర్ణన చేయడం జరిగింది. అలాగే సప్తశతిలో కనుక చూసుకున్నట్లయితే భ్రోవ్ సంజయోస్తేజ. భ్రోవ్ అంటే నిన్న చెప్పుకున్న కనుబొమ్మ ఎక్కడ నుండి వచ్చాయి అంటే ఆ యొక్క ఉభయ సంధ్యలు, రాత్రి పగలు ఉభయ సంధ్యల ద్వారా అమ్మవారి యొక్క కనుబొమ్మలు అనేవి ఏర్పడ్డాయట. అలాగే నయన త్రితయం జంగే తథా పావక తేజస. పావకము అంటే అగ్ని. ఎక్కడ నుండి వచ్చాయి? అమ్మవారి యొక్క త్రినేత్రములు, కనిపించే రెండు నేత్రములు. చండీ సప్తశతిలో చెప్పినట్టుగా మూడవ నేత్రం కూడా అమ్మవారికి ఉంటుంది. ఏతత్తే వచనం సౌమ్యం లోచన త్రయభూషితం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. అలా మూడు నేత్రములు కూడా అగ్ని యొక్క తేజస్సు చేత వచ్చాయి అని. ఇలా అమ్మవారి నామాలు, ఈ నామమే కాకుండా చాలా నామాలు కూడా అమ్మవారి యొక్క కనులను వివరిస్తున్న నామాలు మనకు ఇదే లలితా సహస్రనామం లోపల ధరాందోళిత దీర్ఘాక్షి, కామాక్షి కామరూపిణి, లోలాక్షి అని చెప్పేసి చాలా అక్షి అనే నామం చేత అంటే కనులు గురించి వర్ణన అనేది విశేషంగా మనకు లలితా సహస్రనామంలో కనిపిస్తూ ఉంది. అంటే కనులు తెరవడము, కనులు మూయడం అనేది ఏదైతే ఉందో ఇందులోపలనే సృష్టి స్థితి లయ అంతా కూడా ఈ కనులు తెరవడము, కనులు మూయడంలోనే మనకు ప్రపంచం అంతా కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఆ కనులు అమ్మవారి కనుల చూపు పడినంత మాత్రం చేత మనకు గత జన్మ పాపం ఏదైతే ఉందో అమ్మవారి క్రీగంటి చూపు పడినంత చేత మాత్రం చేత సమస్త పాపములన్నీ కూడా ప్రక్షాళన గావింపబడుతున్నాయి. అంతేకాకుండా మీనాభలోచన అని ఎందుకు పోల్చారంటే, మీనా అంటే చేపలు. చేపలు ఎటువంటి సంపర్కం లేకుండా కేవలము చూపు ద్వారా, రెండు చేపలు చూపుల ద్వారా మాత్రమే సంతానోత్పత్తి చేస్తాయి. అలా అమ్మవారి చూపులు పడినంత మాత్రం చేత, అమ్మవారి కనులను దర్శించినంత మాత్రం చేత భక్తుడికి అన్ని రకాల కోరికలు తీరి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందన్నట్టుగా మనకు మీనాభలోచన చేప చేత అమ్మవారి కనులను పోల్చడం జరిగింది. కాబట్టి ఈ నామం అనేది మనకు ప్రతి అక్కడ కూడా స్త్రీ దేవతను కానీ వేరే దేవతలను పోల్చినప్పుడు కనులను చేపలుగా
పోల్చడం అనేది సర్వసాధారణము. అదే నామం ఇక్కడ మనకు వశిన్యాది వాగ్దేవతలు కూడా మోహమనే శోభలతో కూడిన లక్ష్మీ కాంతులతో కూడిన ప్రవాహంలో కదలాడుతున్న చేపల వంటి కనులు కలిగిన అమ్మవారు అని మనకి ఈ నామం ద్వారా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచనాయై నమో నమః. శ్రీమాత్రే నమః.